చతురవి సంగమం పంచభూతాకరం షట్వినాశనం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాచుర్మలం ఏకాదశోపలం మేఘనాథేశ్వరం ప్రస్తు శివశంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం రాణిభవతారకం కవిదివతారకం భువన భువ్యనవదాయకం భాగ్యార్థకం రక్షకం ఈశం సూరేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం తేశం మహామధుర పంచాక్షరీ మంత్రమజం మహర్షవర్ష ప్రవక్షం సుభీషం ఓం మోహనాయ చ స్వరహరాయ చ పురహర చ రుద్రాయ చ భద్రాయ చ నిత్యాయ చ మహాప్రాణదీపం శివం శివం డం 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 కావినాదనవతాండవాడం పరం తగ్గిమ్మితగదిమ్మిదిద్దుం పిల్లి సంగీత సాహిత్య సుమకమలవంబర ఓంకార శ్రీకార క్లీంకార ఆయంక మంత్రబీజాశ్వరం మంజునాథేశ్వరం ఋగ్వేదం యజ్ఞజుర్వేద వేద్యం సామం గీతం మదర్వ ప్రభాతం పురాణ్యాసం ప్రసుప్తం విసుప్తం ప్రపంచైక సూక్తం విరుద్ధం డకారం బకారం శ్రీకారం డకారం నిరాకార సాకార సారం మహాకారకాలం మహానీయకం మహానందనం మహాటాటః జటాజూటమండైక గంగానుసుప్తం జలచ్చుత్రనేత్రం సుమిత్రం మహాకాశకాశం మహాభానులింగం మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైలం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురం మహాకాళేశ్వరం జనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం బామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం త్రయంబకేశ్వరం బ్రహ్మకాళీశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయు మై డియర్ ఫ్రెండ్స్ 97-98 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పుడు ఒక్కొక్కరిగా పేరు పిలుస్తుంటా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్రడక్షన్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నా పేరు అహ్మద్వి. రేష్మా అంటే ఉందా? నా ముద్దు పేరు రేష్మా. నేను అందరికీ పరిచయం రేష్మా అనే పేరుతో మా ఫ్యామిలీతోనే ఉంటాను. నేను ఇలాగే అందరు పరిచయం చేసుకుంటాం. అందరూ తీసుకురావాలి, అందరూ తీసుకురామ్మా. ఇస్తాను పేరు పాముల మనం ఏం చేస్తున్నాము, ఎట్లా సెటిల్ అయినాము అన్నీ పంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఆ విధంగానే మాట్లాడాలి. నా మ్యారేజ్ అయ్యి ఇంచుమించు 17 సంవత్సరాలు. పెద్ద అబ్బాయి శ్రీచరణ్ ఇప్పుడు 10వ తరగతి విజ్ఞాన్ స్కూల్ గట్కేశారు. చిన్న అబ్బాయి 8వ తరగతి విజ్ఞాన్ స్కూల్ పటాన్ చెరువు. వెల్ ఎడ్యుకేషన్. పెద్ద అబ్బాయి 80%, చిన్న అబ్బాయి కూడా 80%. బట్ చిన్న అబ్బాయి కొన్ని ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో నంబర్ 1 ఆల్ ఓవర్ విజ్ఞాన్ స్కూల్లో మొత్తం ఫస్ట్ క్యాండిడేట్. ఓకే, నేను చేసేది వ్యాపారం, హార్డ్వేర్ బిజినెస్. మొదటి నుంచి కూడా నేను చేసేది హార్డ్వేర్ బిజినెస్. వెల్ సెటిల్డ్, వెల్ బిజినెస్, వెల్ డబ్బులు సంపాదించడం. ఇది బాగుంటుంది. నా పేరు మాధవి, పేరు కవి. పెద్దమ్మాయి వచ్చేసి బీటెక్ అయిపోయింది, ఎల్ఎన్టీలో జాబ్ చేస్తుంది ముంబైలో. చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్. నేను ఉండేది కామారెడ్డి హౌస్.
పాప లహరి 5th క్లాస్ ఇప్పుడు. చిన్న పాప వచ్చేసి ఇప్పుడు శ్రీవర్ష 2nd క్లాస్. సంగాట్లో ఉండేది. నేను చేసేది బిజినెస్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ. నా పేరు చెప్పని అవసరం లేదు. నాకు ఈరోజు అంతా కలిసి కానీ సంతోష లక్ష్మి. మీరందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ 2004లో మ్యారేజ్ చేసుకున్నాను. అయితే మా హస్బెండ్ పేరు వెంకటేష్. నా పిల్లలు 2 పిల్లలు, పాప సౌఖ్య, బాబు శశాంక్. పాప బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. నేను గత 3 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో టీచర్ జాబ్ చేస్తున్నాను. అడ్మిన్ అండ్ టీచర్గా నేను పనిచేస్తున్నాను. నా స్కూల్ వచ్చేసి మనసలపురం సంకల్ప్ ఇంటర్నేషనల్ హై స్కూల్, సిబిఎస్ఈ సిలబస్. నేను టీచ్ చేసేది 9th 10th. ఇక్కడ మీరందరూ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇట్లనే ఇప్పుడు పుట్టినాం, ఇక్కడ పెళ్ళి చేసుకున్నాం, కలిసినాం, అంతా ఓకే. కానీ అది ఒకటి ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇక్కడ మనం ఎప్పుడు జీవితం శాశ్వతం కాదు. ఈ మినిట్ ఇప్పుడు బాగుంది, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం అందరం కూడా ఎవరు కూడా ఎక్స్పైర్ అయినప్పుడు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆశ కూడా ఏది శాశ్వతం కాదు. చాలా గ్రేట్. సత్యంతో ఇస్తారు. ఇస్తారు అడిగే అంటే నరేంద్ర ఎవరు ఇస్తారు అడిగే అంటే భార్య పేరు గౌతమి అలియాస్ లహరి. ఇక్కడ లహరి అని పిలుస్తాము. వాళ్ళ అమ్మ వాళ్ళ పెట్టిన పేరు గౌతమి. నాకు చిన్న బాబు 5 months బాబు, వాడి పేరు రుద్రాంష్. శివుడికి సెట్ అవ్వాలని చెప్పి ఆ పేరు పెట్టుకున్నాను. ఓకే. ప్రజెంట్గా నేను వచ్చేసి ఎస్బీఐ బ్యాంకులో చేస్తున్నాను. ఎస్బీఐ మీన్స్ నేను ఎస్బీఐ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ. బట్ నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి బ్రాంచ్తో నాకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. నాకు ఎక్స్పెక్టబుల్ జాబ్. ఐఎమ్ డూయింగ్ హోమ్ లోన్స్ ఫర్ ఆల్ ఇండియా, తెలంగాణ, ఎవ్రీవేర్. ఎక్కడైనా లోన్స్ చేయొచ్చు. ఏ బ్రాంచ్కి వెళ్ళినా నాకు మంచి సపోర్ట్ అండ్ మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇవి ఒక నాకు రెస్పెక్ట్ ఉన్నా నేను అనుకోవచ్చు. నేను మంచిగా ఇక్కడ నా కస్టమర్స్ అందరికీ నేను చాలా హెల్ప్ చేస్తాను. ప్రతి కస్టమర్ నేను ఒక కస్టమర్ చేస్తే నాకు 10 మంది కస్టమర్ వాళ్ళు ఇస్తాను. నేను ఎప్పుడు యాక్చువల్ నాకు మార్కెటింగ్ కాదు, కానీ నేను ఎప్పుడు బయటకు వెళ్ళాను. బ్రాంచ్లో ఏ సర్వీస్లో పనిచేస్తున్నాను. అన్ని కాల్స్ నాకు వస్తాయి. అలా నా సర్వీస్ అలా ఉంటుంది. మంచిగా హెల్ప్ చేయడం కస్టమర్కి 10 రూపాయలు వచ్చే కస్టమర్కి నేను 20 రూపాయలు ఇచ్చే కూర్చి అలా చేస్తాను అనమాట. అది నా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో మన ఆయన చెప్పాడు, కళ్ళలోని మూలతనం చేయగులేవు సహగమనం, నీ పరువు మోసేది ఆ నలుగురు. మన యొక్క లైఫ్ ప్లస్ ఇంకోటి, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. నాకు బాధలు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. అందరికీ నా బాధల గురించి, నా బాధలు తెలుసు, నా నమ్మకం తెలుసు, నా అన్నలకు తెలుసు, మా పెద్దల దగ్గర నా గురించి తెలుసు. బట్ నేను ఎప్పుడు నా బాధలు అనేది నేను ఎప్పుడు నా పేరుతో చూపించాను, ఎవరికి చూపించాను. ఓకే. ఇంకొకటి చిరంజీవి నా ఇన్స్పిరేషన్ ఎప్పుడుందో తెలుసు. నా చిరంజీవి ఫ్యాన్ అని అడిగిన అందులో ఒక ఇన్స్పిరేషన్ పాట ఏంటి అంటే, లైఫ్గా లాభించే పెట్ట లైఫ్లో ప్రతి పూట సీరియస్గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట. కష్టాలు వస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది, ముఖంలో గ్లామర్ పోతుంది, తలంతా భారం అవుతుంది. ఆకాశం తిరిగి పడిపోతే ఏం చేయాలన్నట్టు అలాంటిగా ఆలోచించొద్దు, నువ్వేదో ఆపేసేటట్టు. హ్యాపీగా నువ్వు వాడిందే ఆడుకుంటూ, నువ్వు పాడిందే పాటనుకుంటూ, లైఫ్గా లాగించే పెట్ట లైఫ్లో ప్రతి పూట సీరియస్గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట. ఫస్ట్ ఇదంతా ఇంతమంది నెంబర్లు కలెక్ట్ చేసిన నాగరాజు ఒక మహమ్మద్ ఖాన్కి హృదయపూర్వక నమస్కారాలు. ఎవరింత చేసి నాగరాజు కాకేవి ఇద్దరు చెప్పండి. నాగరాణి అది చాలా కంటిన్యూ ఉంటాను కదా. థ్యాంక్స్ నాగరాణి. నిజంగా నా పేరు లలిత, మా హస్బెండ్
11th క్లాస్. మేము షాప్లో అంతే. మీ ఆయన ఏం బిజినెస్ చేస్తారమ్మా? బిజినెస్ చేస్తాడమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మొహమ్మద్ అఖ్తర్ అలీ. మొహమ్మద్ అఖ్తర్ అలీ. నెక్స్ట్ మాజిద్ అలీ. మొహమ్మద్ అఖ్తర్ అలీ నా పేరు. నేను వినండి పిల్లగాడు స్పీచ్ ఇస్తున్నాడు, వినండి. బీచ్ ఇవ్వట్లేదు, మా ఖాళీ ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాను. ఇలాంటి నువ్వు అలా అంటావు కదా. సరే, నా పేరు అఖ్తర్ అలీ. నేను ట్రాన్స్పోర్ట్ అండి, నా వెహికల్స్ వృత్తిరీత్యా డ్రైవర్ని. ఏ రకం ట్రాన్స్పోర్ట్? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు, బూస్ ట్రాన్స్పోర్ట్. అడగవచ్చు, తప్పలేదు, ఎవరైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది రావడం, ఇంకా రాలేకపోయారు కొంతమంది మిత్రులు. ఇది ఇంట్రడక్షన్ మొత్తం కాలేదు ఇంకా. అయింది, చెప్పినది పిల్లలు చెప్పలేము ఇంకా. అక్కడ పోయి మీ వైఫ్ పేరు, మీ పిల్లలు, వైఫ్ పేరు, పిల్లలు. నాకు 3 ఆడపిల్లలు. వృత్తిరీత్యా డ్రైవర్ని. నేను ట్రాన్స్పోర్ట్ ఉంది, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇంకా మీ ఆమె పేరు? వైఫ్ పేరు మీ ఆమె పేరు, పిల్లల పేరు ఆ. ఒక్కలేనా, ఇద్దరా? నా భార్య పేరు మేంద్ర. నాకు 3 ఆడపిల్లలు. ఫస్ట్ పేరు మహిషా, సెకండ్ అల్మీరా, థర్డ్ పర్సన్ మన్నాజైన్. థ్యాంక్ యూ సో మచ్ అక్కడ భాయ్. మర్చిపోయే పేరు అది. అఫ్ కోర్స్ మీ పేరు మర్చిపోలేను. అందరు గుర్తు ఉంటారు. ఓకే, చాలా సంతోషంగా ఉంది ఇట్లా కలుసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఇలా కలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది రాలేక ప్రిఫరెన్స్ రమేష్ అన్ననే. రమేష్ అన్న. రమేష్ అన్న లేకపోతే మనకు ధైర్యం ఎలా ఉంటుంది రమేష్ అన్న. శ్రావణ్ కుమార్ ముఖ్య. నెక్స్ట్ ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడాలండి. థ్యాంక్ యూ అమీర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అక్క మిడిల్ రైట్, అక్క డన్ రైట్ ఆనే. అందరికీ హాయ్. నేను మీకు నిర్మలగా పరిచయం, కానీ బయట నా పేరు సుమా శ్రీధర్ రెడ్డి. నేను హౌస్ వైఫ్ని. నాకు పాప, బాబు. పాప వచ్చి BBA చదువుతుంది. తను నేషనల్ ప్లేయర్. బాబు 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. తను స్పోర్ట్స్లోనే వాలీబాల్ ఆడతాడు. ఇద్దరిని పిల్లల్ని అయితే నేను చదువు అని కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. తను బిజినెస్ చేస్తాను. ఇంకా లైఫ్కి వస్తే వెల్ సెటిల్ అంటే నా దృష్టిలో డబ్బుతోటి సెటిల్ అవ్వడం అని నేను అనుకోవట్లేదు. మంచి ఫ్యామిలీ. స్లోగా చెప్పాలా? ఓకే, నేను వచ్చేసి సుచిత్ర. వెల్ సెటిల్ అనే విషయంలో మాత్రం నాకు వచ్చేసి మంచి ఫ్యామిలీ ఉండాలి, మనతో ఉండే వాళ్ళతో మంచిగా ఉండాలి, అత్త మామలు అట్లా. ఆ విషయానికి వస్తే నేను లక్కీ. ఎందుకంటే నా పెళ్ళై 20 years అవుతుంది. ఈవెన్ 19 years వరకు నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా. ఈవెన్ అత్తయ్య లేదు, నేను మా తోటి కోడలే ఇద్దరం కలిసి జాయింట్ ఫ్యామిలీనే మెయింటైన్ చేస్తాను ఇప్పటివరకు. అయితే ప్రస్తుతం చదువుల కోసం విడిపోవాల్సి వచ్చింది. బట్ నాకు వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్ నా తోటి కోడలే. ఈవెన్ ఏ ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకోవడానికి అట్లా లైఫ్లో మాత్రం తను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాను. ఇంకా స్కూల్ లైఫ్కి వస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నీకు తెలుసు, వనజ, వేణిక. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిర్మల. బర్త్డే బాయ్ శ్రావణ్ కుమార్. నా పేరు శ్రావణ్ కుమార్. పేరు లావణ్య. 2 అబ్బాయిలు, 1 పాప. పెద్ద అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, రెండో అబ్బాయి 6th క్లాస్, పాప UKG. నేను బిజినెస్ చేస్తున్నాను దౌలతాబాద్లోనే. మీ భార్య పేరు లావణ్య. అది ప్రతి ఒక్కరు సహకరించు. నా పేరు వనజ. వనజ అని